అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే కొంచెం వెరైటీగా నేనైతే మా బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వెళ్ళి ఇచ్చి రావడం అయితే వీడియో షూట్ చేశాను. అంటే మీ అందరికీ కొంచెం ఫన్నీగా అనిపిస్తుండొచ్చు, కాకపోతే డైలీ ఒకటే కంటెంట్గా పెట్టడం ఎందుకు, సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేశాను. ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అంటే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, అందరికైతే హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి, కానీ మా బాబుకి మాత్రం ఫుల్ డే. అంటే ట్యూషన్కి పంపిస్తున్నాను కదా, దానివల్ల ఏంటంటే 4 వరకు అయితే స్కూల్లోనే ఉంటాడు. స్కూల్లో ట్యూషన్లోనే ఉంచుతున్నాను. ఇంటికి వచ్చాక ఎట్లాగో టీవీ చూస్తున్నాడు, ఫోన్ చూస్తున్నాడు, దాని నుంచి అవాయిడ్ చేయలేమని చెప్పి ట్యూషన్లోనే జాయిన్ చేశాను. వాడిని ట్యూషన్లో జాయిన్ చేసి కూడా ఒక 2 months అట్లా అవుతుందన్నమాట. ఎట్లాగో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ప్రిపరేషన్ కూడా ట్యూషన్లో బాగుంటుంది. ఇంట్లో అయితే మన మాట సరిగ్గా మామూలుగా అయితే ట్యూషన్లో లేని వాళ్ళు అయితే 12:30కే స్కూల్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. ట్యూషన్లో ఉండే వాళ్ళు అయితే 4 వరకు అయితే ట్యూషన్లో ఉంటారు. ఆఫ్టర్ లంచ్ కొంచెంసేపు ఆడుకునిస్తారు, తర్వాత అయితే హోంవర్క్ చేయించి ఇంకా ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అయితే చేయిస్తారంట. అంటే అందరికీ వినడానికి ఫన్నీగా అనిపించవచ్చు. అంటే ఎంత చిన్న ఏజ్, అంటే మా బాబు చదివేది ఫస్ట్ క్లాస్కి ట్యూషన్ అవసరమా అని అంటున్నారు. కాకపోతే వాడిని ట్యూషన్లో ఉంచకపోతే ఏంటంటే ఇంటికి వస్తాడు, హోంవర్క్ ఎలాగో రిక్వెస్ట్ చేయడమో అరవడమో వల్ల అయితే హోంవర్క్ చేస్తాడు, కానీ హోంవర్క్ ఫినిష్ అయిపోయాక ఇంకా పట్టించుకోడు. టీవీ చూస్తూ ఉంటాడు, ఫోన్ చూస్తూ ఉంటాడు, ఆడుకోడు, అల్లరి చేస్తాడు. నాకు అల్లరి చేసినా పర్లేదు, కానీ ఫోన్ టీవీ చూస్తాడు. దానివల్ల నాకేంటంటే ట్యూషన్లో జాయిన్ చేయడమే బెటర్ అనిపించింది. నేను కేవలం వాడిని చదువు కోసం కాకుండా కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు, వాళ్ళతో ఆడుకుంటాడు, మాట్లాడతాడు అని చెప్పేసి నేను ట్యూషన్లో జాయిన్ చేశాను. అంటే నాకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్, మార్క్స్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వాడు కూడా కొంచెము పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళకంటే కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉంటారు కదా ట్యూషన్లో, వాళ్ళ వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాకుండా వాడికి తెలియని కొత్త విషయాలు ఏమైనా నేర్చుకుంటాడని చెప్పేసి పంపిస్తున్నాను. నేనైతే చదువు మీద ప్రెషర్ అయితే అస్సలు పెట్టదలుచుకోలేదు. నేను వాడు పుట్టినప్పుడే అనుకున్నాను వీడినైతే అంటే మరీ అంత వదిలేయద్దు, కాకపోతే మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, మరీ చదువు అని రుద్దక్కర్లేదు. ఎందుకంటే నేను ఏదో చదివాను, పడి చదివాను, ఎర్లీ మార్నింగ్ లేచి అట్లా చదివి ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అంతా చేసి ఉన్నాను, కానీ నేనేం సాధించాను? అంతే కదా, ఎవరైనా ఎంత చదివి టాపర్స్ అయినా సరే లైఫ్లో సెటిల్ అవుతారు, ఇంకా టాప్ పొజిషన్లో ఉంటారన్న రూల్ అయితే లేదు కదా. ఎంత చదివినా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళ రాతలో ఎట్లా రాసిందో అట్లానే జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు ఎంతో కొంత పర్సంటేజ్ అయితే చదవాలి, కొంత పర్సంటేజ్ అయితే కొత్తగా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, కొత్త నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉండాలి, కొంచెం అంత పర్సంటేజ్ వరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అదైతే ఇంపార్టెంట్ అయితే నేను తెలుసుకున్నాను. ఆ విషయం తెలుసుకోవడం వల్లనే నేను మా బాబు మీద ఎక్కువ చదువు అని చెప్పేసి ప్రెషర్ అయితే పెట్టదలుచుకోలేదు. అందరూ ఇలానే ఆలోచించాలి, అందరూ ఇలానే ఉండాలనుకోవట్లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని దానివల్ల లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు కదా. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, పాస్ అయితే చాలు, ఫస్ట్ క్లాస్లో వస్తే ఇంకా అద్భుతము, అంతే చాలు అనుకుంటున్నాను. నేను మన పిల్లలకి ఏం నేర్పించాలంటే ధైర్యంగా ఉండడం నేర్పించాలి, ఇంకా డిసిప్లిన్ అయితే కంపల్సరీగా నేర్పించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి, ఏ పనైనా సరే ధైర్యంగా చేయగలగాలి, ఇంకా బ్యాడ్ వర్డ్స్ అట్లాంటివి మాట్లాడకూడదు, ఫ్రెండ్షిప్ అందరితో ఈక్వల్ ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంకా ఏమన్నా అట్లాంటివి బ్యాడ్ పనులు అట్లాంటివి ఉంటాయి కదా, అంటే ఎవరైనా హర్ట్ చేయటము, లేకపోతే ఎవరైనా చూసి నవ్వడం, వాళ్ళు కింద పడితే నవ్వడము, ఎక్కిరించడము అట్లాంటివి కూడా చేయకూడదు. ఎవరైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ వెళ్ళి హెల్ప్ చేయడానికి చూడాలి, కానీ వాళ్ళు కింద పడ్డారు కదా అని నవ్వడం అట్లాంటివి చేయకూడదు. ఇట్లా అయితే నేర్పిస్తూ ఉంటున్నాను. కానీ చదువు నీకు ఎగ్జామ్ పెడతాను, ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తాను, ఇది చేయి అది చేయి అని అయితే నేను ఎప్పుడూ ప్రెషర్ చేయలేదు వాడిని. ఇంకా చాలామంది రిలేటివ్స్ ఎలా ఉంటారంటే టెస్ట్ చేయడానికి చూస్తారనమాట మన పిల్లల్ని. అంటే వాళ్ళు స్పీకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారా, వాళ్ళు ఏదైనా
చూసి ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా ఏంటి అనేది టెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అంటే వాళ్ళతో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము మన పిల్లల్ని అయితే ప్రెషర్ పెట్టకూడదని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని మన పిల్లల్ని కంపేర్ చేసి వాళ్ళ పిల్లలు కొంచెం మన పిల్లల కంటే ముందున్నారు, మా పిల్లలే సూపర్ తోపు అని ప్రూవ్ చేసుకోవడం కోసము మన పిల్లల్ని ఏదో ఒక రకంగా తగ్గించడానికి ఇట్లాంటి స్టంట్లన్నీ వేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు, అట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయొద్దు. కొంతమందికి ఏంటంటే స్పీకింగ్ అనేది ఫ్లూయెంట్గా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా ఇంకా కొంచెం తక్కువ మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది, మాటలు కూడా ఫ్లూయెంట్గా రావు, అన్ని వర్డ్స్ కూడా క్లియర్గా పలకలేరు, మాట్లాడలేరు. అట్లా అని చెప్పేసి వాళ్ళు వెనుకబడ్డట్టుగా అని అయితే అస్సలు అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే ఏబిసిడీలు అట్లాంటివి కూడా ఐడెంటిఫై చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అట్లాగని చెప్పేసి వాళ్ళకి ఏం రాదు ఇంకా వాళ్ళు వేస్ట్ అనేది అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అందరికంటే ముందు వాళ్ళే ఉంటారేమో చెప్పలేము. ఎవరైనా సరే కొంత నేర్చుకోవడానికి టైం తీసుకుంటారు, కానీ అట్లా అని చెప్పేసి వాళ్ళు వేస్ట్ అని ఎప్పుడూ అనుకోవద్దు. మీ అందరికీ తెలిసిన స్టోరీయే కదా, తాబేలు కుందేలు అట్లనే అనుకోవాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళతో అస్సలు ఎప్పటికీ మనల్ని మనం కంపేర్ చేసుకోవద్దు, మన పిల్లల్ని కూడా కంపేర్ చేయొద్దు. నేను కూడా అదే దృష్టిలో పెట్టుకున్నాను. వాడు బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, వాడు హెల్తీగా ఉండాలి. నేను అదే దృష్టిలో పెట్టుకొని లోకల్ స్కూల్లోనే మా బాబుని అయితే జాయిన్ చేశాను. అంటే మా దగ్గరలో చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. అంత ఫీజు కూడా నేను జాయిన్ చేసిన స్కూల్ ఫీజు కంటే ఆ స్కూల్ ఫీజు కూడా అంత ఎక్కువేం కాదు. అయినా సరే ఒక్కటే ఆలోచించాను, అంటే చిన్న స్కూల్లో అయితేనే ఎక్కువ కేరింగ్ ఉంటుంది అనేది ఒక్కటే ఆలోచించాను. అది అబ్జర్వ్ చేశాను నేను, అది కరెక్టే నేను అనుకున్నది. ఎలాగంటే నేను జాయిన్ చేసిన స్కూల్లో మొత్తం అన్ని క్లాసెస్ కలిపి కూడా ఒక 50 మెంబర్స్ ఉంటారు అంతే, 50-60 మెంబర్స్ ఉంటారు అంతే, అంతకు మించి ఎక్కువ ఉండరు. అంటే క్లాస్కి ఒక 10 మెంబర్స్ ఉంటారేమో. దానివల్ల నాకు మంచిగానే అనిపించింది. ఎందువల్ల అంటే అట్లాగా క్లాస్లో తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే టీచర్ మొత్తము ప్రతి స్టూడెంట్ మీద కేర్ ఎక్కువ చూపిస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పక్క నుండి రాయించి చదివించడం అన్నీ క్లియర్గా నేర్పిస్తుంది. వాళ్ళకు కూడా అంత టైం ఉంటుంది కదా అని అనిపించింది. స్కూల్స్లో అయితే క్లాస్కి 30-40-50 మెంబర్స్ 60 మెంబర్స్ కూడా ఉంటారు. అంతమంది అంటే నిజంగా చెప్పాలంటే అంత గుంపులో పిల్లల్ని వేస్తే వాళ్ళు అసలు చదువుతున్నారా లేదా అనే విషయము అసలు ఆ టీచర్స్కి కూడా అర్థం కాదు. అంతమందిని పట్టించుకోవాలి, వాళ్ళందరినీ దగ్గర నుండి చూడాలి, వాళ్ళు చదువుతున్నారా లేరా, హోంవర్క్ చేస్తున్నారా లేరా చెక్ చేయాలంటే వాళ్ళకి కూడా ఎంతో టైం కావాలి, ఎంతో ఓపిక కావాలి. అండ్ ఇంకా చిన్నపిల్లలు అంటే ఎంతో అల్లరి చేస్తారు కదా, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే టీచర్ వల్ల కూడా కాదు. అట్లాంటి స్కూల్లో వేసే కంటే లక్షలు పెట్టి నార్మల్గా ఇలాంటి స్కూళ్ళల్లో వేస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. అది నేను మా ఆయనతో ఫైట్ చేసి మరి ఈ స్కూల్లోనే వేద్దాము, చిన్న స్కూల్ అయినా పర్లేదు, పోనీ వాడికి చిన్నగానే నేర్చుకుంటాడు, వాడేమి పెద్దగా నేర్చుకొని టాప్ పొజిషన్లో ఉండాలని నేనేం కోరుకోవట్లేదు. వాడు నేర్చుకునేది ప్రతిదీ క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటే చాలు అని చెప్పేసి నేను చిన్న స్కూల్లోనే జాయిన్ చేశాను. అదొక్కటే కాదు, రీజన్ ఏంటంటే వాడు పుట్టే టైంకి కోవిడ్ వచ్చిందనమాట. అంటే వాడు పుట్టిన ఒక 6 మంత్స్కి కోవిడ్ స్టార్ట్ అయ్యి లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే వాడు మొత్తము లాక్డౌన్లోనే పెరిగాడనమాట. అదే టైంలో నేను జాబ్ చేయటము, మా ఇంటికి ఎవరు రావడానికి ఛాన్స్ లేకుండా ఉండడము, నేను వాడు మాత్రమే ఇంట్లో ఉండడము, లాక్డౌన్ అవ్వడము, స్కూల్లో జాయిన్ చేద్దామా, వాడి స్కూల్లో జాయిన్ చేసే ఏజ్కి కూడా సెకండ్ వేవ్ అలా వచ్చింది. అప్పుడు స్కూల్లో కూడా జాయిన్ చేయలేకపోయాను. నేను వర్క్ చేసుకుంటూ వాడిని చూసుకుంటూ పెద్దగా కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వాడికి మాటలు కూడా చాలా డిలే అయ్యాయి. అంటే స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయ్యాయి, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు. అంతకుముందు అయితే కొన్ని వర్డ్సే పలికేవాడు, అది కూడా ఎక్కువసేపు మాట్లాడకపోయేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నా బ్రెయిన్ తింటున్నాడు క్వశ్చన్స్ అడిగి. కేవలం అట్లా పిల్లలు కొంచెము వెనుకబడి ఉన్నారు అన్నప్పుడు ఏం చూసుకోవాలి మనము, వాళ్ళేమి చదువులో ఉద్ధరించి టాప్ పొజిషన్లో ఉండాలని మాత్రం చూసుకోకూడదు. కేవలం మనము వాళ్ళు ఇంప్రూవ్ అవ్వగలుగుతారా లేదా ఈ ఏరియాలో అనేది చూసుకొని జాయిన్ చేయాలి.
నేను అలా ఆలోచించి అలా వాడిని ఆ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. అంటే అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల టీచర్స్ కొంచెం వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల వాడికి చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయి. మాటలు వచ్చాయి, ఫ్రెండ్స్తో ఆడుకోవడం అలవాటు అయింది. ఇంకా స్టార్టింగ్లో అయితే పిల్లల్ని కొట్టేవాడు, ఇప్పుడు అసలు కొట్టడం లేదు. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అందరితో మంచిగా మింగిల్ అవుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, ధైర్యంగా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, పోయమ్స్ చెప్తున్నాడు. చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయ్యాడు. అదే నేను ప్రెస్టేజ్కి పోయి పెద్ద పెద్ద స్కూల్లో వేసుంటే వాడు అలానే ఉండేవాడేమో, ఇంప్రూవ్మెంట్ ఉండకపోయేదేమో అని చిన్న డౌట్. నేను తీసుకున్న నిర్ణయానికైతే నేను చాలా సక్సెస్ అయ్యాను. మీలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఉండుంటే మీరు ప్రెస్టేజ్కి అస్సలు తీసుకోకండి, దానికి తగ్గ ఆలోచన చేసి ముందుకైతే వెళ్ళండి. మీ పిల్లల్ని అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే నేను చెప్పాలనుకున్నది ఒకటే, పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. పేరెంటింగ్ స్టైల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అలాగే సిచ్యువేషన్స్ కూడా అందరికీ ఒకేలా ఉండవు. కాబట్టి దాని తగ్గట్టుగానే మన పిల్లల్ని చూసుకోవాలి. మన పిల్లలకి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే ఇవ్వాలి. అలాంటి స్కూల్లోనే జాయిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.